శ్రీమాత్రే నమః. మరో 15 రోజుల్లో ఈ రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరి ఈ అదృష్ట యోగాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ రాశుల వారిని గురించి, వారికి కలగబోతున్న అదృష్ట యోగాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహాల రాశి మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పంచాంగం ప్రకారం గ్రహాల రాజు అయిన సూర్యదేవుడు సెప్టెంబర్ 17న కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యా రాశిలో సూర్యుని సంచారం ఈ 3 రాశులకు శుభప్రదంగా ఉంటుంది. ఆ 3 రాశులేవో వాటిని గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అందులో మొదటిది సింహరాశి. సింహరాశి వారికి సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం శుభప్రదం. సూర్యుడు సింహరాశి నుండి వేరొక ప్రదేశానికి సంక్రమించడంతో సూర్యుని సంచార ప్రభావం వల్ల మంచి డబ్బు పొందవచ్చు. ఈ ఇంట్లో డబ్బులు విలసిల్లుతాయి. సూర్యుని సంచార సమయంలో మీరు ఎక్కడి నుండైనా ఆకస్మిక ధనాన్ని పొందవచ్చు, లేదా చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను కూడా పొందవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ఈ 2 విషయాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ రాశికి అధిపతి సూర్యుడే కాబట్టి సూర్యుని సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. అందులో రెండవది వృశ్చిక రాశి. కన్యా రాశిలో సూర్య సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యుని యొక్క ఈ సంచారం వల్ల మీకు ఆదాయంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా మంచి జరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో మీ ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మీరు డబ్బు సంపాదించడానికి కొత్త వనరులను పొందుతారు. వ్యాపారులు వ్యాపారానికి సంబంధించిన కొత్త ఒప్పందాలను పొందుతారు. ఇది వారి వ్యాపారాన్ని అలాగే లాభాలను పెంచుతుంది. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకు లాభం వస్తుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు భారీ లాభాలను అందిస్తాయి. అందులో మూడవది ధనుసు రాశి. సూర్యుని సంచార ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి వ్యాపార, వృత్తిలో బంగారు విజయాలు వచ్చే అవకాశాలున్నాయి. ధనుసు రాశి యొక్క పని ప్రభావం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి. ఏ పని చేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎక్కువ ధనప్రాప్తి కలుగుతుంది. అందువల్ల ఈ సమయంలో వారు కొత్త ఉద్యోగాలు మరియు పురోగతికి అవకాశాలు పొందుతారు.